ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే మేడం. నమస్కారం. చాలా మంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా టాలెంట్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండేలా చూస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో చాలామంది చాలా బాగా యూస్ చేసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది పేరెంట్స్ అడిగేది ఏంటంటే, ఎప్పుడైతే 10 నుంచి ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంటుందో ఆ పిల్లల్లో ఆలోచనలు డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళకి అసలు మనం ఏం చెప్పొచ్చు, ఎటువంటి ప్రాసెస్ని అలవాటు చేయొచ్చు, వాళ్ళ ఆలోచనలు ఒక యావిగేషన్ అంటూ ఉంటాం కదా, అటువైపు వెళ్ళాలంటే ఏ విధంగా? అంత చిన్న ఏజ్లో వస్తాయా అంటే చాలామంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా షాక్ అవుతూ ఉంటాం, వండర్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా మన ఇంట్లో ఉండే పిల్లల్లో కూడా అటువంటి ఆలోచనలు క్రియేట్ అవ్వాలన్నా ఏ విధంగా అంటారు? అసలు స్ట్రైట్గా చెప్పాలంటే కొంతమంది పిల్లలు గిఫ్టెడ్ ఉంటారండి. అంటే వాళ్ళకి ఏదో హై ఐక్యూ ఉండి ఒక మెమరీ టాలెంట్ షోలో విన్ అవ్వడము, పబ్లిక్ స్పీకింగ్లో విన్ అవ్వడము, లేకపోతే మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్ టాలెంట్ టెస్ట్ వీటిలో విన్ అవ్వడం అనేది కొంతమంది మనం గిఫ్టెడ్గా చూస్తాం. వాళ్ళు అలా హార్డ్ వర్క్ చేస్తారు. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఎక్స్పెషల్లీ గర్ల్ చైల్డ్, వీళ్ళు ఏంటంటే 10-11 ఇయర్స్ దాటేసినాక వీళ్ళకి ఒక ఎంప్టీనెస్ ఎక్కువ ఉంటుంది. అంటే చాలా ఎక్కువ టైం ఉంటుంది. ఇప్పుడు కొన్ని స్కూల్స్ టైమింగ్స్ కూడా మీరు చూస్తే 3:30కి 4కి ఇంటికి పంపించేస్తారు. మహా అయితే ఎంత చదువుకుంటారు, ఇంకొక 2 hours చదువుకుంటారు. అలా క్యాలిక్యులేట్ చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా 4 hours ఖాళీ టైం ఉంటుందండి. ఇప్పుడు ఈ మూవీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బ్యూటిఫికేషన్ పైన, ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవ్వడం పైన దృష్టి ఎక్కువ పెట్టేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే దృష్టి ఒక యావిగేషన్లో పెట్టడం లేదో అప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతుంది, అట్రాక్ట్ అవుతుంది. ఆ వయసుకి నెగిటివ్ సైడ్ అంటే ఏంటి? చిన్ని చిన్ని లవ్ కహానీలు మొదలు పెట్టడం. అవునండి. ఇప్పుడు చూస్తున్నాం మనము, ఈ యాప్స్ వచ్చేసినాయి, పేరెంట్స్ కనపడిన యాప్స్ చాలా వచ్చేసినాయి. స్నాప్చాట్ అందరికీ తెలియదండి, నేను ఎప్పుడు వాడలేదు, నాకు కూడా తెలియదు. కౌన్సిలింగ్ కేసులో వస్తే వినడం తప్ప నాకు తెలియదు అది. అంటే వాళ్ళకు ఒక ఫిక్స్డ్ గ్రూప్ ఉంటారు, ఆ గ్రూప్లోనే మాట్లాడుకుంటారు, ఆ గ్రూప్లోనే పరిచయాలు అవుతూ ఉంటాయి. అదే ఇన్స్టా, ఫేస్బుక్ చూడండి, బయటకు అందరికి తెలుస్తూ ఉంటాయి. ఇంత ప్రైవసీ యాప్స్ కూడా వచ్చేసినప్పుడు మనం యాప్స్ని కంట్రోల్ చేసి, మొబైల్ని కంట్రోల్ చేసి, పిల్లల యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేయడం కన్నా కూడా వాళ్ళని ఒక సరైన యావిగేషన్లోకి డ్రాప్ చేయడం బెటర్. ఈరోజు మీరు అన్నట్టు చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఒకవేళ ఎబిలిటీయే లేదనుకోండి, ఇంట్రెస్ట్ బేస్డ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మీకు కొన్ని స్టోరీస్ న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి ఉన్నది హైదరాబాద్ తను ఏంటంటే 12 years అయినాక స్కూల్ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేసింది, నాకు ఈ కప్ కేక్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ చేయడం ఇష్టము, నాకు ఇంట్లో చాలా ఫ్రీ టైం ఉంటుంది, 2:30కి నేను స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాను కదా, కానీ నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే మన స్కూల్ సరౌండింగ్స్లో క్యాంటీన్ లేదు. ఓకే, సో మీరు నాకు ఒక జస్ట్ 4x4 feet స్పేస్ ఇస్తే స్కూల్ బయట నేను తయారు చేసిన ప్రొడక్ట్స్ని అక్కడ డిస్ప్లే చేస్తాను. ఎవరికైనా ఆకలి వేస్తే స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. 12 ఏళ్ళ వయసుకి ఆ అమ్మాయికి అసలు థాట్ చూడండి ప్రాబ్లం. అక్కడ మేబీ తనకు ఆకలి వేసి ఉంటుంది, అక్కడ ఏమి దొరకలేదు. నాలాగే చాలా మందికి ఆకలి వేసిందేమో అని ఒక ప్రాబ్లంలో నుంచి తను ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. ఫుడ్ డైట్ అని ఒక కంపెనీ నేమ్ కూడా ఏదో స్టార్ట్ చేసుకుని, మేనేజ్మెంట్ కూడా తన ఇంట్రెస్ట్ చూసి, ఏముందండి చిన్న గార్డెన్లో 4x4 చిన్న స్పేస్ ఇస్తే తను అక్కడ డిస్ప్లే పెట్టడంలో స్కూల్ అయిపోయినాక టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ అక్కడ కొనుక్కునేవారు, పర్చేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే కావాల్సిన ఐటమ్స్ అన్ని మళ్ళీ తయారు చేసుకుని వచ్చి డిస్ప్లే పెట్టారు. అప్పటికప్పుడే కంప్లీట్ అయిపోతాయి కదా. మోస్ట్ ఆఫ్ ద కేస్ లెఫ్ట్ ఫుడ్ ఏదైతే ఉందో అది తను నీడీ పీపుల్ కి ఇచ్చేది. ఎంత ఉన్నతమైన ఆలోచన అండి 12 సంవత్సరాల పాపకి.
మీకు రోజా గారు ఉన్నారు కదా, రోజా గారు వాళ్ళ పాప కూడా చాలా చిన్న ఏజ్ లోనే డిజైనర్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్ ఏరియాలో తను స్టెప్ ఇన్ అయినట్టు కూడా నేను ఎక్కడో విన్నాను. అంటే పేరెంటింగ్ స్టైల్ మనకి చాలా డబ్బులు ఉండుండొచ్చు, మనకి అన్నీ ఉండుండొచ్చు, కానీ పిల్లల్ని రైట్ నావిగేషన్లో పెడితే ఏమవుతుందంటే వాళ్ళకున్న ఎనర్జీ, వాళ్ళకున్న టైం, వాళ్ళకున్న క్రియేటివ్ థాట్స్ వేరే విషయాలపైకి వెళ్ళవు. ఎప్పుడైతే నావిగేషన్ లేదో టైం, ఎనర్జీ, అటెన్షన్, ఈ క్రియేటివ్ థాట్స్ ఆపోజిట్ జెండర్ పైన అప్లై చేస్తూ ఉంటాయి. చిన్న చిన్నగా మెసేజ్లు ఫ్రేమ్ చేయడం, బుజ్జి నువ్వు తినకపోతే నేను తినను అనడము, ఏవో ఎమోజీలు పెట్టడము. అంటే వీళ్ళకున్న ఎక్స్ట్రా టాలెంట్ అంతా కూడా, లేకపోతే ఫొటోస్ కొలేజ్ చేసుకోవడము, దానికి ఒక సాంగ్ యాడ్ చేసి వాళ్ళకి పంపించుకోవడం, చిన్న చిన్న గిఫ్ట్స్ తయారు చేయడం ఇంట్లోనే, నేను నీ కోసం తయారు చేసేది చూసి మళ్ళీ దాన్ని ఫోటో తీసి మళ్ళీ వాళ్ళకి పంపించడం. ఇవన్నీ ఏంటంటే ఇంత అద్భుతమైన టైంని, ఎనర్జీని వాళ్ళకి వేస్ట్ చేస్తున్నాం. నిజంగా ఆ టైంలో ప్రేమ అనేది కరెక్టా? అసలు ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. దట్స్ జస్ట్ అన్ అట్రాక్షన్. ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పుకున్నట్టు ఒక చిన్న ఇన్ఫాక్చువేషన్ వస్తుంది ఆ వయసులో, వెరీ కామన్. బాడీలో అన్ని హార్మోన్స్ కరెక్ట్ గా పనిచేస్తున్నట్టు. కానీ ఇట్ ఈస్ పేరెంట్స్ డ్యూటీ టు మొబిలైజ్ ఆ ఎనర్జీని, ఆ టైంని, ఆ థాట్ ని ఒక మంచి కాజ్ కి. ప్రతిదీ డబ్బులు వచ్చే ప్రాజెక్టే అవ్వక్కర్లేదు. ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉండడానికి కూడా చెయ్యొచ్చు, లేకపోతే ఒక గుడికి వెళ్ళి సేవ చేయొచ్చు ఒక 2 hours వాళ్ళకి నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే. లేకుంటే పార్క్లో ప్లాస్టిక్ పికప్ చేసేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ పిల్లల్లో వాళ్ళు మనం ఇన్కల్కేట్ చేయొచ్చు. వాళ్ళకు ఒక తృప్తి వస్తుంది, నేను ఈ ప్లేస్ని క్లీన్ చేశాను, ఈ ప్లేస్ నీట్గా ఉంచాను, నేను ఇది చేయగలిగాను, అందరూ రికగ్నైజ్ చేస్తారు. ఈ రోజు మనం పిల్లల్ని ఇందులోకందులో ఎంగేజ్ చెయ్యాలి అంటే 100 యాక్టివిటీస్ ఉన్నాయండి. మరి ఇవన్నీ మానేసి ఈ ప్రైవసీ యాప్స్లోనూ వీటిల్లోనూ పిల్లలకి తెలిసి తెలియని వయసులో మిగతా వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇలా చేస్తూ ఉంటే రేపు పొద్దున వాట్ నెక్స్ట్? ఏం ఉపయోగం అవుతుంది? పోయిన సమయం 1 నిమిషం అయినా తిరిగి వస్తుందా? రాదు. అది వాళ్ళకి తెలియదు కాబట్టి, పెద్దవాళ్ళుగా మనకు తెలుసు కాబట్టి వాళ్ళని ప్రొడక్టివ్ వేలో పెట్టే బాధ్యత మనదే. అది బలవంతంగా పెట్టకూడదు. ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఎంకరేజ్ చేయగలగాలి. ఆ పాపకి బేకరీ ఐటమ్ ఇంట్రెస్ట్ అయ్యింది, చేసింది. రోజా గారు వాళ్ళ పాపకి డిజైనర్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంది, చేసుకుంది. అలా ఎవరికి అయితే వాళ్ళకి. సిద్ధార్థ పిల్లి అని ఒక బాబు ఉన్నాడండి, యంగెస్ట్ డేటా సైంటిస్ట్. 9 years 10 yearsకి కోడింగ్ నేర్చేసుకున్నాడు. 12-13 years వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ వాళ్ళు చేస్తున్నారు, గూగుల్లో ఫైండ్ చేయొచ్చు. సిద్ధార్థ పిల్లి అని. అలోక్ అని ఒక బాబు ఉన్నాడు, హైదరాబాదే. వాళ్ళ నాన్నగారు ఎడిట్ పాయింట్ డాక్టర్ రమేష్ గారు. వాళ్ళ నాన్నగారు దగ్గర నుంచి అబ్బాయికి ఇంట్రెస్ట్ వచ్చిందేమో, చాలా చిన్న వయసులోనే ఈ ఫోటోషాప్, ఎడిటింగ్ ఇవి నేర్చుకుని, లోగో డిజైనింగ్ ఇవి నేర్చుకుని ఇన్కమ్ స్టార్ట్ చేసేసుకున్నాడు తను 8th 9th క్లాసుల్లోనే. అంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది? గేమింగ్ ఇంట్రెస్ట్ అయితే గేమ్స్ తయారు చేయమనండి, ఆడడం ఎందుకు క్రియేట్ చేయమనండి. యాప్ సిస్టమ్ అయితే యాప్ క్రియేట్ చేయమనండి. వాళ్ళ కోడింగ్ కూడా చాలా ఈజీగా అవైలబుల్గా వచ్చేసింది కదా. ఆ వయసుని, ఆ టైంని, ఆ ఎనర్జీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే కొంచెం ఈ 10 to 15 years మధ్యలోనే మొబిలైజేషన్ జరగాలి. ఒక్కసారి అక్కడ ట్రాక్లోకి వెళ్ళిపోయాక వాళ్ళ లైఫ్ వాళ్ళే చూస్ చేసుకుంటారు. మీరు నేను కూడా ఏం సజెషన్ ఇవ్వక్కర్లేదు. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా వాళ్ళే పికప్ అవుతారు. ఓహో, దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఐ షుడ్ ట్రై సంథింగ్ ఎల్స్ అని వాళ్ళకే అర్థమవుతుంది కూడా. అసలు ఎంత గొప్ప ఆలోచన పాపది మేడం. అంటే ఒక బిజినెస్ ఐడియా కింద కన్వర్ట్ చేసుకోగలిగింది. అండ్ రేపటి రోజున ఇంకా థాట్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి, ఇంకా ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, దీని నుంచి ఇంకేం క్రియేట్ చేయాలి. మీరు అన్నట్టుగానే ఆ క్రియేటివిటీ, ఆ బ్రెయిన్ ఆ టైంలో చాలా బాగుంటుంది. పేరెంట్స్ ఎంత బాగా గమనించి, మరో బాధ్యతలు ఉండవు, చాలా ఫ్రీగా ఉంటుంది మైండ్. నిజంగా అసలు వండర్ఫుల్ సబ్జెక్ట్. ఇందులో మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. పేరెంట్స్ ఒక్కసారి ఫోకస్డ్ గా ఉండి వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, తదేకంగా దేన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నారు, ఏది కూడా ఏది బ్యాడ్ అని తెలుసుకోగలిగి వాళ్ళని ట్రైన్ చేయగలిగితే అసలు సక్సెస్ స్టోరీస్ చాలా ఉంటాయి అనిపిస్తుంది. ప్రతి ఇంటికి ఒక కథ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.